హలో ఫ్రెండ్స్, మనకి కొత్తగా తెలిసిన ఒక అప్డేట్ ఏంటంటే ఇది కొంతమంది సబ్స్క్రైబర్స్ నాకు వాళ్ళకి తెలిసిన వాళ్ళ ద్వారా తెలుసుకొని మెసేజ్ పెట్టారు టెలిగ్రామ్లో. సో వాళ్ళు చెప్పింది ఏంటంటే సుధీర్ సార్ని కనుక్కున్నప్పుడు ఒక ఇన్ఫర్మేషన్ అయితే తెలిసిందనమాట. ఈ ఓఎంఆర్ షీట్స్ ఉంటాయి కదా మనం రాసిన ఎగ్జామ్వి. సో ఆ స్కానింగ్ అయితే అప్పుడు స్టార్ట్ చేశారు కదా, అది అయిపోయింది స్కానింగ్ అని చెప్పి అన్నారు. సో ఓఎంఆర్ షీట్ స్కానింగ్ అయిపోయింది అంటే అందరివి మార్క్స్ కూడా డేటా వచ్చేసినట్లే. సగానికి మంది పైగా కూడా నెగిటివ్ మార్క్స్లో ఉన్నారు అని చెప్పి. అంటే ఇప్పుడు మన పోలింగ్ పెట్టాం కదా, మన ఛానల్లో కూడా పోలింగ్ పెట్టాం, అందులో కూడా మైనస్ మార్క్స్ వచ్చిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. కంప్లీట్గా నెగిటివ్ మార్క్స్ అనమాట. నెగిటివ్ మార్క్స్ అంటే అసలు మొత్తం ఉన్న మార్క్స్ అంతా పోయి మొత్తం నెగిటివ్ మార్క్స్ వచ్చిన వాళ్ళు. అట్లాగే 10 మార్క్స్ లోపు ఉండే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారట. సగానికి పైగా అంటే మొత్తం 4 లక్షల మంది రాశారు అనుకుందాం. 4 లక్షల మందిలో సగం అంటే 2 లక్షల పైగా కూడా 10 మార్క్స్ లోపే అనమాట. నెగిటివ్ మార్క్స్ 10 మార్క్స్ లోపే ఉన్నారు అని చెప్పి అన్నారు. సో ఇప్పుడు మిగిలిన ఇంకా చూసుకుంటే 2 లక్షల మంది ఉన్నా కూడా అందులో 90,000 మందిని క్వాలిఫై చేస్తారు కదా. 1:100 అయితే కనీసం వాళ్ళ కాకపోయినా కొంచెం ఎక్కువగా కూడా తీసుకుంటారని అంటున్నారు. కొంచెం ఎక్కువ తీసుకున్నా 92,000 95,000 మంది తీసుకున్నా కూడా ఒక 1,00,000 మెంబర్స్ అయితే అవుట్ ఆఫ్ కాంపిటీషన్ అవుతారు. సో ఆ దాన్ని బట్టి మీరు ఎస్టిమేట్ చేసుకోవచ్చు కట్ ఆఫ్ అనేది ఎంత తక్కువగా ఉంటుంది అని చెప్పి. 10 మార్క్స్ లోపు అనేది తీసి పక్కన పెట్టేస్తే ఇంకా మిగిలిన దాంట్లో ఇక 11 మార్క్స్ నుంచి కూడా ఉంటారనమాట మిగిలిన 2 lakhs మెంబర్స్లో. సో ఆ 2 lakhs మెంబర్స్లో ఎంతమంది 30 అబోవ్ ఉంటారు, ఎంతమంది 40 అబోవ్ ఉంటారు? చాలా తక్కువ మందే ఉంటారు నాకు తెలిసి. అయితే దాదాపుగా అందరూ కూడా 20 నుంచి 20 to 35, 20 to 30 మధ్యలో చాలా మంది ఉన్నారు. మన కమెంట్స్లో కూడా చాలా మంది అదే పెడుతున్నారు. 60 అబోవ్ కమెంట్స్ పెట్టిన వాళ్ళు అయితే చాలా తక్కువ, అసలు 2-3 పెట్టారు. అంతకుముందు వచ్చేసి 40 అబోవ్ పెట్టిన వాళ్ళు కూడా చాలా తక్కువగా చూస్తున్నాం. బట్ ఎవరైనా ఉన్నా కూడా బయట పడకుండా ఉన్నా కూడా ఎంతమంది అయితే ఉంటారు. ఇప్పుడు అంత కట్ ఆఫ్ తెచ్చుకున్న వాళ్ళు ఎవరు కూడా యూపీఎస్సీ లెవెల్లో ప్రిపేర్ అయ్యే వాళ్ళు కంపల్సరీగా ఇంటర్నెట్ అనేది ఫాలో చేస్తారు. ఇంటర్నెట్లో కానీ క్లాసెస్ కానీ లేదంటే ఇంటర్నెట్లో ఉండే బుక్స్ కానీ వాళ్ళు రిఫర్ చేయకుండా అయితే ఉండరు. అట్లీస్ట్ కరెంట్ అఫైర్స్ కోసమైనా ఇంటర్నెట్ రిఫర్ చేస్తారు. ఎక్కడో ఒక చోట అయితే బయట పడతారు కదా అని నేను అంటే అనుకుంటున్నాను. బట్ ఒకవేళ ఉన్నా కూడా కట్ ఆఫ్ అయితే చాలా తక్కువగా ఉండొచ్చు. మేబీ 15 నుంచి 16, 15 కానీ 16, 17 ఇట్లా ఇక్కడ దాకా అయితే రావచ్చు అని అయితే అంటున్నారు అనమాట. సో డిఫరెంట్ ఒపీనియన్స్ అయితే వస్తున్నాయి. ఫస్ట్ నుంచి అదే చాలా మంది అంటున్నారు 15 వరకు కట్ ఆఫ్ అయితే వస్తుంది అని చెప్పి. సో చూద్దాము, ఈ న్యూస్ విన్న తర్వాత అయితే కొంచెం హోప్స్ అయితే వస్తున్నాయి కాబట్టి మీకు షేర్ చేసుకుంటే మీరు కూడా కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతారు అని చెప్పి మీతో ఈ న్యూస్ని అయితే షేర్ చేస్తున్నాను. రిజల్ట్స్ అయితే ఏప్రిల్ 2nd వీక్లో అని అంటున్నారు. ఏప్రిల్ 2nd వీక్లో ఇస్తామని అంటున్నారు. 1:100 అయితే కన్ఫర్మ్ అనమాట. సో దాని మీద అయితే ఎటువంటి డౌట్స్ అయితే లేదు. 1:100 కన్ఫర్మ్గానే ఉంటుంది. సో మెయిన్స్ ఎగ్జామ్ ఆన్లైన్ ఉంటుందా ఆఫ్లైన్ ఉంటుందా అని అయితే మనకి ఇన్ఫర్మేషన్ తెలియాలి. అది ఒకసారి కన్ఫర్మ్గా తెలుసుకున్న తర్వాత మీకు చెప్తాను. ఓకే, మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎటువంటి అప్డేట్ వచ్చినా కూడా మీకు వెంటనే అయితే మన ఛానల్లో అందిస్తాను. సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. ఈ వీడియో నచ్చితే కంపల్సరీగా లైక్ చేయండి. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.